హాయ్ హలో వెల్కమ్ టు అవర్ డాక్టర్ గారు. కరోనా పేషెంట్స్ ఐసీయూలో ఎప్పుడు ఎందుకు అడ్మిట్ అవుతారు? కరోనా పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళని మైల్డ్, మోడరేట్, సివియర్గా నిర్ధారిస్తారు. సో దాంట్లో పేషెంట్స్ మోడరేట్ మరియు సివియర్ పేషెంట్స్కి మోస్ట్లీ ఐసీయూ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అన్ని పేషెంట్స్ని మనం ఐసీయూలో అడ్మిట్ చేసుకోము. దాంట్లో మొదటిగా ఎవరికైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా అవసరం పడుతుందో, ఎవరైతే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ లెస్ దెన్ 90% ఉంటుందో అటువంటి పేషెంట్స్ని మనం వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసుకుంటాం. రెండో పాయింట్, ఎవరికైతే ఆయాసం ఎక్కువ అవుతుందో మేము రెస్పిరేటరీ రేట్ అని చూస్తాము, అది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అటువంటి పేషెంట్స్ని వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం. మరియు జబ్బు తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళని క్లినికల్గా చూసినా కానీ వాళ్ళకి సిటీ స్కాన్ చేసిన తర్వాత దాంట్లో ఎంతవరకు లంగ్ డ్యామేజ్ అయిందో అటువంటి పేషెంట్స్ని డైరెక్ట్గా ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం. ముఖ్యమైన ఇంజెక్షన్స్ లైక్ ఇంజెక్షన్ రెమెడిసివిర్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, ప్లాస్మా థెరపీ కానివ్వండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానివ్వండి, ఏమన్నా యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఐసీయూ పర్యవేక్షణలో ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇటువంటి పేషెంట్స్ని మనము ఐసీయూలో షిఫ్ట్ చేసుకుంటాం. మరియు వేరే కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళని, స్ట్రోక్ ఉన్న పాత పేషెంట్స్ని, ఎల్డర్లీ పేషెంట్స్ని జాగ్రత్తగా పర్యవేక్షించడానికి అటువంటి పేషెంట్స్ని మనము ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం. ఒక పేషెంట్ని వార్డ్ నుండి ఐసీయూ షిఫ్ట్ చేయడానికి కారణాలు ఏమిటి? ముఖ్యంగా ఏ పేషెంట్ అయితే వార్డులో అడ్మిట్ అవుతాడో అటువంటి పేషెంట్స్ని మనము నర్స్ కానీ డాక్టర్ కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైతే ఎక్కువ ఆయాసం వచ్చి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుందో అటువంటి పేషెంట్స్కి వెంటనే మనం ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎవరికైతే ఎక్కువగా గుండె కొట్టుకొని వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుందో అటువంటి పేషెంట్స్ని వెంటనే మనము ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవాలి. తీవ్రమైన జ్వరం, ఒక 103 నుంచి 104 జ్వరం ఎవరికైతే వస్తుందో అటువంటి పేషెంట్స్ సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవాలి. దగ్గు ఎక్కువగా ఉన్న పేషెంట్స్ని మనం వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవాలి. ఏ పేషెంట్కి అయితే రక్తపు విరోచనాలు వస్తాయో అటువంటి పేషెంట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి రక్త విరోచనాలు యూజువలీ వేరే పేషెంట్స్లో రావు, కరోనా పేషెంట్స్లోనే ఎక్కువగా వస్తుంది. సో అది అటువంటి పేషెంట్స్ కొంచెం జాగ్రత్త వహించాలి. మనము వెంటనే సిటీ స్కాన్ అలాంటివి చేయించుకొని కారణం తెలుసుకొని దాని వెంటనే మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఐసీయూలో ఉండే పరికరాలు ఏమిటి? ఐసీయూ అనేది ఈ కరోనా సీజన్లోనే కాదు, ఎప్పటి నుంచో చాలా ప్రాముఖ్యత చెందిన డిపార్ట్మెంట్. సో ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఐసీయూలోనే పేషెంట్లను పెడతారు. సో అటువంటి ఐసీయూలో ఉండే పరికరాలు చాలా ఖరీదైనవి. అటువంటి పరికరాలు ముఖ్యంగా మల్టీ మోడల్ మానిటర్స్ అంటారు. అంటే ఒకటే మానిటర్లో అన్ని రకాల పారామీటర్స్ ఉంటాయి. లైక్ బ్లడ్ ప్రెషర్ చూడొచ్చు, పల్స్ రేట్ చూడొచ్చు, ఆక్సిజన్ లెవెల్ సాచురేషన్ అని చూడొచ్చు, రెస్పిరేటరీ రేట్. ఈ 4 ఏవైతే ముఖ్యమైనవో వైటల్ సైన్స్ అంటారు. ఇటువంటి వైటల్ సైన్స్ కరోనా పేషెంట్స్కి చాలా ముఖ్యమైనవి. సో ఇటువంటివన్నీ మనకి ఐసీయూలో ఉంటాయి కాబట్టి అవి మనము పేషెంట్స్ని తప్పకుండా పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఇవన్నీ ఐసీయూలో పొందుపరుచుకుంటాం మనం. రెండవది సెంట్రల్ ఆక్సిజన్ పోర్ట్స్. ఈ సెంట్రల్ ఆక్సిజన్ పోర్ట్స్ ఓన్లీ ఐసీయూలోనే ముఖ్యంగా ఉంటాయి. దీని ద్వారా మనము ఆక్సిజన్ పేషెంట్స్కి ఇవ్వడానికి వీలవుతుంది. ముఖ్యమైన పరికరాలు లైక్ నేజల్ ప్రాంగ్స్ కానివ్వండి, ఆక్సిజన్ ఫేస్ మాస్క్ కానివ్వండి, హై ఫ్లో నేజల్ ఆక్సిజన్స్ కానివ్వండి, ఎన్ఐవి మిషన్లు అంటారు అటువంటివి కానివ్వండి, వెంటిలేటర్ కానివ్వండి, ఇవన్నీ మనం ఇవ్వడానికి ఈ ఆక్సిజన్ పోర్ట్స్ మనకి వీలవుతాయి. ఇంకా మనకి ఐసీయూలో ఎక్స్రే తీయడానికి పోర్టబుల్ ఎక్స్రేస్ కానివ్వండి, గుండె చూడడానికి 2D ఎకో మిషన్స్ కానివ్వండి, డయాలసిస్ మిషన్స్ కూడా ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్న ఒక ఇంపార్టెంట్ రూమ్ కాబట్టి ఐసీయూ చాలా ప్రాముఖ్యత చెందుతుంది. ముఖ్యంగా ఈ కరోనా సీజన్లో ఐసీయూ రోల్ ఇటువంటి పేషెంట్స్ని, సీరియస్ పేషెంట్స్ని బయటికి తీయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్స్ని ఎవరు పర్యవేక్షిస్తారు? ఐసీయూ అనేది ఒక టీమ్ వర్క్.
ఒక డాక్టర్ కానివ్వండి, ఒక నర్స్ కానివ్వండి, ఒక రెస్పిరేటరీ థెరపిస్ట్ కానివ్వండి, ఒక హౌస్ కీపింగ్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టిగా పనిచేసి ఒక పేషెంట్ని బయటికి తీసుకురావడానికి దోహదపడతారు. డాక్టర్స్ కూడా ముఖ్యంగా మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుంది. అంటే ఒక ఫిజిషియన్, ఒక పల్మనాలజిస్ట్, ఒక ఇంటెన్సివిస్ట్, ఒక కార్డియాలజిస్ట్, ఇటువంటి ఒక నెఫ్రాలజిస్ట్, ఒక న్యూరాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి పనిచేసి ఇటువంటి కరోనా పేషెంట్స్ కానివ్వండి, ఎటువంటి పేషెంట్స్ని కానీ బయటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తారు. ఐసీయూలో ఈ నిపుణులైన డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి 24 గంటలు అక్కడే ఉంటూ ఇటువంటి పరికరాల్లో దాంట్లో వచ్చే అలారం సౌండ్స్ కానివ్వండి, ఎటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకొని పేషెంట్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కరోనా పేషెంట్కి ఐసీయూలో జరిగే ట్రీట్మెంట్ ఏముంటుంది? ముఖ్యంగా ఐసీయూలో జరిగేది పర్యవేక్షణ, అంటే మానిటరింగ్. ఏ పేషెంట్ అయినా కానీ వచ్చిన దగ్గర నుంచి 24 గంటలు ప్రతి గంట ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉంటాం. అది మానిటర్స్ ద్వారా కానివ్వండి, క్లినికల్గా కానివ్వండి, డాక్టర్ ద్వారా కానివ్వండి, నర్స్ ద్వారా కానివ్వండి. ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు మనం వెంటనే గుర్తించి దానికి తగిన చికిత్స చేస్తామన్నమాట. కరోనా పేషెంట్స్లో ముఖ్యమైనవి ఇంజెక్షన్స్, స్టీరాయిడ్స్ కానివ్వండి, యాంటీకోయాగులెంట్స్ కానివ్వండి, అంటే బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటివి కంపల్సరీ ఇస్తాం మనం. ఆక్సిజన్ కూడా దశల వారీగా ఇస్తాం. ముఖ్యంగా ఫస్ట్ నేజల్ ప్రాంక్స్ ద్వారా మొదలు పెడతాము 6 నుంచి 8 లీటర్ల దాకా, తర్వాత ఫేస్ మాస్క్ 8 నుంచి 10 లీటర్ల దాకా, తర్వాత నాన్ రీబ్రీదింగ్ మాస్క్ అంటాము 10 నుంచి 15 లీటర్ల దాకా ఆక్సిజన్ ఇస్తాము. తర్వాత హై ఫ్లో నేజల్ ఆక్సిజన్ అంటాం 60 లీటర్ల దాకా మనం ఆక్సిజన్ ఇవ్వచ్చు ఇటువంటి పేషెంట్స్కి. తర్వాత నెక్స్ట్ ప్రెషర్తో మొదలయ్యే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటాం, అది ప్రెషర్ విత్ ఆక్సిజన్ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ ఉన్నది వెంటిలేటర్ అనేది పేషెంట్ని మొత్తము సెడేషన్ ఇచ్చేసి పడుకోబెట్టి వాళ్ళని ఫుల్ వెంటిలేషన్, అంటే ఫుల్ వెంటిలేటర్ ద్వారా మిషన్ ద్వారా ఇస్తాం మనం. ఇంకొకటి ఏంటంటే ప్రతి అవయవాల పర్యవేక్షణ, కిడ్నీ పరంగా కానివ్వండి, లివర్ పరంగా కానివ్వండి, గుండె పరంగా కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి అటువంటివన్నీ మనం ప్రతి పేషెంట్లో పర్యవేక్షిస్తుంటాం. ఐసీయూలో డాక్టర్ రోల్ ఏమిటి? ఐసీయూలో డాక్టర్ని ఇంటెన్సివిస్ట్ అంటారు, అంటే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు. మన దేశంలో ఇదొక స్పెషలైజ్డ్ కోర్సు గత 10 ఏళ్లలో మొదలైంది. ఇది అమెరికా, యూకే అట్లాంటి దేశాల్లో ఎన్నో ఏళ్లుగా ఉంది. సో ఇటువంటి స్పెషల్ కోర్సు మన ఇండియాలో 10 ఏళ్ల నుంచి మొదలయ్యి ఇప్పుడు అటువంటి డాక్టర్లు ఐసీయూని టేక్ కేర్ చేస్తున్నారు. సో ఈ డాక్టర్ల ప్రత్యేకత అంటే స్కిల్స్ ఏంటి అంటే, ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా, అంటే ఏదన్నా పేషెంట్ ఆయాసం వచ్చి వాళ్ళకి ఊపిరి అందకపోయినా కానీ, ఎవరన్నా పేషెంట్కి గుండె ఆగిపోయినా కానీ, ఎవరన్నా పేషెంట్కి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం వచ్చినా కానీ, ఎవరికన్నా పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అటువంటి పేషెంట్కి ఏదన్నా పేషెంట్కి సిపిఆర్ చేయాలంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇటువంటి అత్యవసర పనులన్నీ చేయగలిగిన డాక్టర్లని ఐసీయూలో ఉంటారన్నమాట. ఎన్ఐవి అంటే ఏమిటి? ఎన్ఐవి అంటే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. ఇది ఒక పెద్ద మాస్క్ ద్వారా ముక్కుకి మూతికి బిగించి సరిపడేటట్టు పెట్టుకొని దాన్ని ఒక మిషన్ ద్వారా, అది వెంటిలేటర్ మిషన్ కావచ్చు, బైపాప్ మిషన్ అంటారు, బైపాప్ మిషన్ ద్వారా ఆక్సిజన్ కనెక్షన్ తోటి ప్రెషర్ ద్వారా పేషెంట్కి ఇవ్వబడుతుంది. ఇది ఎటువంటి పేషెంట్స్కి ఇస్తారు అంటే, ఎవరికైతే వాళ్ళ సొంతంగా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నారో, ఎవరైతే బాగా ఆయాసపడుతున్నారో, అటువంటి పేషెంట్స్కి వాళ్ళ బాడీ సహకరించట్లేదో అటువంటి వాళ్ళకి ప్రెషర్ ద్వారా మనము ఈ వెంటిలేషన్ ఇస్తామన్నమాట. సో ఇది నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. వెంటిలేటర్ అనేది మన ఊపిరితిత్తులు పనిచేసే తీరుని కృత్రిమంగా ఒక మిషన్ ద్వారా పనిచేసేదన్నమాట. అంటే ఒక లంగ్ పనిచేసే విధానం ఒక మిషన్ ద్వారా మనము ఒక ట్యూబ్ వేసి మనిషి థ్రోట్లో వేసి దాన్ని వెంటిలేటర్ అనే మిషన్ ద్వారా అందించడం అన్నమాట. ఎటువంటి పేషెంట్స్కి పెడతారు అంటే,
ఎవరికైతే ఆయాసం బాగా ఎక్కువైపోయిందో, ఎవరికైతే మనిషి గాలి ఆక్సిజన్ అందక ఆయాసం ఎక్కువైందో అటువంటి పేషెంట్స్కి మనం వెంటిలేటర్ పెడతాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటుందన్నమాట. అటువంటి పేషెంట్స్కి మనము వెంటిలేటర్ సహాయంతో వాళ్ళకి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం తొందరగా అవసరం పడవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 50% ఆఫ్ ద లంగ్ డ్యామేజ్ అవుతుంది. అటువంటి పేషెంట్స్కి మనము వెంటిలేటర్ ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ అందించి మనము బయటికి తీసుకురావడానికి సహాయం పడుతుంది అనమాట. వెంటిలేటర్పై పెడితే పేషెంట్ చనిపోయినట్టేనా? చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏంటి అంటే వెంటిలేటర్ పెట్టిన పేషెంట్ చనిపోయినట్టే అని అనుకుంటారన్నమాట. అది చాలా తప్పు. వెంటిలేటర్ ట్రీట్మెంట్ కూడా కాదు, అది కూడా చాలామంది తెలుసుకోవాలి. వెంటిలేటర్ పెట్టగానే పేషెంట్ రెస్పాండ్ అవ్వడు. ఓకే, వెంటిలేటర్ అనేది జస్ట్ ఒక సపోర్టింగ్ సిస్టమ్. ముఖ్యంగా ఏవైనా కానీ ఒక లంగ్ కానివ్వండి, ఏదన్నా సిస్టమ్ రెస్పాండ్ కావాలంటే అది మందుల ద్వారానే రెస్పాండ్ కావాలి. మనం వెంటిలేటర్ పెట్టేది ఎందుకు అంటే మనిషికి ఆయాసం ఎక్కువ అవుతున్నప్పుడు లంగ్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఈ కరోనాలో మెయిన్గా మోస్ట్ ఆఫ్ ద లంగ్ డ్యామేజ్ అవుతుందన్నమాట. అటువంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తున్నాము, వెంటిలేటర్ పెట్టడం వల్ల మిగతా పార్ట్స్ ఆఫ్ ద లంగ్స్కి మనము ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. అలా ఆక్సిజన్ సరఫరా చేయడం వల్ల పేషెంట్స్ తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే ఆల్మోస్ట్ నష్టమైపోయి గట్టిపడిపోయిన లంగ్, ఏదైతే డ్యామేజ్డ్ లంగ్ ఉందో దాని రికవరీ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పడం కష్టం. ఇది యూజువలీ 2 విధాలుగా ఉంటుంది. మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఒక మ్యాటర్ అవుతుందన్నమాట. ఈ కరోనా పేషెంట్స్లో మోస్ట్లీ ఇమ్యూనిటీ చాలా ముఖ్యమైన రోల్ తీసుకుంటుందన్నమాట. సో మనం ఎంత వెంటిలేటర్ పెట్టినా కానీ, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ పేషెంట్ రెస్పాండ్ అవ్వాలి అంటే అతని ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, అతని ఇమ్యూనిటీ ఎంత బాగా ఉంటే అంత తొందరగా కోలుకునే అవకాశం ఉందన్నమాట. చూశారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారి సమాధానం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9000009203. మా మెయిల్ ఐడి ourdr123@gmail.com. మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.